Watch full episodes on Jio Hotstar. శబ్దం చేయకండి, గట్టిగా అరవకండి. దొంగతనం చేయడానికి వచ్చింది బబుల్ గమ్ దొంగ. ఎవరు నువ్వు? బాయ్ బాయ్. అరే నేను మోసపోయాను. సింగం సార్. అయ్యమ్మో, మోటు పతులు. అరే అతను బబుల్ గమ్తో మొహం మూసేశాడు. ఏమిటి లాంటిపోయింది? శబ్దం చేయకండి, గట్టిగా అరవకండి. దొంగతనం చేస్తున్నది బబుల్ గమ్ దొంగ. బాయ్ బాయ్. మరోసారి మళ్ళీ తాజా తాజా వార్తలు వినండి. చుట్టూ ఉన్న నగరాల్లో దొంగతనం చేస్తున్న బబుల్ గమ్ దొంగ ఇప్పుడు పుర్పురి నగరంలోకి చొరబడ్డాడు. సిఐడి ఆఫీసర్స్ ఆ దొంగ కోసం అన్ని చోట్ల వెతుకుతున్నారు. కమిషనర్ కూడా బబుల్ గమ్ లో బంధించి నేను స్వేచ్ఛగా దొంగతనాలు చేస్తాను. yes ప్లీజ్. హలో సార్, నేను సిఐడి ఆఫీసర్ని. అయ్యమ్మా, సిఐడిదా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకొక ఇన్ఫార్మర్ సమాచారం ఇచ్చారు, ఆ బబుల్ గమ్ దొంగ మీరేనని. సారీ, డోంట్ మైండ్. కమిషనర్ బబుల్ గమ్ మీ ఇంటిని సెర్చ్ చేయడానికి వారెంట్ తో పాటు మేము ఇక్కడికి వచ్చాం. అయ్యమ్మా, ఏంటిది? కమిషనర్ బబుల్ గమ్ దొంగ? ఎవరు ఫోన్ చేశారు? ఇలా చూడండి, మాకొచ్చిన సమాచారం సరైనదే. మీరు బబుల్ గమ్ నములుతూ ఉంటారా? లేదు లేదు, ఎప్పుడు లేదా. అయ్యమ్మా, నా పేరు బబుల్ గమ్. నేను ఇప్పటి వరకు బబుల్ గమ్ ని ముట్టుకోలేదా. దిస్ ఈస్ యువర్ రూమ్. ఎస్ ఎస్, లోపలికి రండి. అన్ని చోట్ల బాగా వెతకండి. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ మీకు ఏవి దొరకదు. ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఇన్ని బబుల్ గమ్ రేపర్స్ ఉన్నాయేంటి? బబుల్ గమ్ ర్యాపర్. ఇక్కడ కూడా. అయ్యమ్మా, ఇక్కడ కూడా. సార్, డస్ట్బిన్లు కూడా ఉన్నాయి. అసలు ఇన్ని ర్యాపర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సార్, యూనిఫామ్ లో కూడా. యు ఆర్ అండర్ అరెస్ట్. అయ్యమ్మా, ఇది అబద్ధం. నేను నమ్మను. అబద్ధం. నన్ను కాపాడండి. కాదా? నేను భలే ఇరికించాను. ఫైనలీ బబుల్ గమ్ దొంగని నేను పట్టుకున్నా. అయ్యమ్మా, ఇది ఎలా జరిగింది? డోంట్ వరీ సింగం. అవును సింగం సార్, బబుల్ గమ్ సార్, మీరిద్దరూ లాకప్ లో ఉన్నారా? వీళ్ళిద్దరూ కలిసి దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళ గ్యాంగ్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకో. ఇతను కమిషనర్ అయ్యుండి దొంగతనాలు చేస్తున్నాడు. కొడుకేమో ఇంట్లో ఉన్న దొంగని పట్టుకోలేకపోతున్నాడు. ఇది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. అవును, మీరెవరు? వీళ్ళ ఫ్రెండ్సా?
చాలా మంచి స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము. పగలైనా సరే రాత్రైనా సరే మేమెప్పుడు కలిసే ఉంటాం. అరే మోటు చాలు, ఆపు ఆపు. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. అరే మేము అసలు ఏమీ చేయలేదు సార్. సో ఫైనలీ గ్యాంగ్ మొత్తం పట్టుబడింది. దొంగిలించిందంతా ఎక్కడెక్కడ దాచిపెట్టారో మర్యాదగా చెప్పండి. సార్ మేము అసలు దొంగలమే కాదు సార్. బబుల్ గమ్ సార్, సింగన్ సార్ కూడా అసలు దొంగలు కారు. ఖచ్చితంగా ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము దొంగలం కాదు. మాకు ఒక్క రోజు బయటికి వెళ్ళడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. మేము తప్పకుండా దొంగని పట్టుకుంటాం. ఓకే సార్, ఓకే సార్, సరే సార్. సార్ ఒక్క నిమిషం, మంత్రి గారు ఫోన్ చేశారు. వీళ్ళందరూ మంచి వాళ్ళు, వీళ్ళు దొంగలు కారు. ఇప్పుడేం చేద్దామండి? వీళ్ళు లోపల ఉంటే మన పేరు చెడిపోతుంది. వీళ్ళు తప్పించుకునేలా చేద్దాం. వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళే దొంగల్ని పట్టిస్తారు. మంచి ఐడియా సార్. మేము టీ తాగడానికి వెళ్తున్నాం. అప్పటిదాకా ఆలోచించండి, మీరు మీ నేరాన్ని ఒప్పుకుంటారో లేదో అని. రండి ఆఫీసర్, మీరు వచ్చి టీ తాగండి. నేను మిమ్మల్ని ఫాలో చేస్తాను సార్. అయ్యమ్మా, లాకప్ కి మన కంటి ఎదురుగానే ఉంది. మనం ఒక పని చేద్దాం, తాళం తీసి ఇందులోంచి మనం బయట పడదాం. వెంటనే మనం ఆ దొంగను పట్టుకుని మనం నిరపరాధులమని నిరూపించుకుందాం. ఏమంటారు? ఇన్వెసెంట్. సింగన్ సార్ చెప్పేది కరెక్టే మోటు. పద, ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. వీల్లేదు, మనం అలా పారిపోవడానికి వీల్లేదు. మనం పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. అయ్యమ్మా, ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి దొరకదు. మోటు రా, పారిపోదాం. వీల్లేదు వీల్లేదు వీల్లేదు. నేను పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను. అరే, ఇంత మంచి అవకాశం దొరికి కూడా వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏమైంది? మీరెందుకు తప్పించుకోలేదు? మేము వెళ్ళాం, ఎందుకంటే మీరు ఇంతవరకు మాకు పర్మిషన్ ఇవ్వలేదు కదా. మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, అప్పుడే మేము వెళ్తాం. మరేం పర్వాలేదు, ఇప్పుడే పర్మిషన్ ఇస్తున్నా. వీళ్ళని వదిలేయండి. అయితే మేము వెళ్ళొచ్చా సార్? మర్యాదగా వెళ్ళండి. పక్కన పరిగెత్తు. రిపోర్టర్ దగ్గర నుంచి తాజా వార్త అందింది. సిఐడి ఆఫీసర్ డీకే మోటు, పత్తులు, సింగం ఇంకా బబుల్ గమ్ ని దొంగ అతనే అన్న అనుమానంతో పట్టుకున్నారు. కానీ వాళ్ళు జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. ఇప్పుడు డీకే ప్రాబ్లం ఎక్కువ అవుతూనే ఉంది. ఇప్పుడు లాకప్ లో ఉన్న మోటు, పత్తులు తప్పించుకున్నారు. ఇంకొకటి, ఆయన ఇంటర్నేషనల్ బబుల్ గమ్ ఎగ్జిబిషన్ ని క్యాన్సిల్ చేశారు. ఏంటి? క్యాన్సిల్ చేశారా? ఎగ్జిబిషన్ కి పర్మిషన్ దొరికింది. మీరు ఒక దొంగకి భయపడి దాన్ని క్యాన్సిల్ చేయకూడదు. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటర్నేషనల్ బబుల్ గమ్ ఫెస్టివల్ లో పాల్గొందామని వాళ్ళ సంతోషాన్ని మీరు లాగేసుకున్నారు. మీరు ఎగ్జిబిషన్ ని క్యాన్సిల్ చేయలేరు. అందరూ శాంతించండి, నేను పర్మిషన్ ఇస్తున్నాను. కానీ మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఆ దొంగ అక్కడికి వచ్చే అవకాశం ఉంది. బబుల్ గమ్ ఎగ్జిబిషన్ నాకు చాలా సంతోషంగా ఉంది. బబుల్ గమ్ ఎక్కడైతే ఉంటుందో బబుల్ గమ్ దొంగ కూడా అక్కడే ఉంటాడు. అరే, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ తప్ప ఇంకెవరూ లేరే. అరే, ఇక్కడ కూడా ఎవరు లేరే. అన్ని చోట్ల ఖాళీగా ఉంటే ఈ బబుల్ గమ్ దొంగ ఎలా దొంగతనం చేస్తాడు? ఇప్పుడు ఈ చివరి టెంట్ మాత్రమే ఉంది. ఇందులోకి వెళ్ళి చూస్తాను. టెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? బబుల్ గమ్స్ ఎక్కడున్నాయి? దెబ్బతిన్నావు కదా. అరే, ఇక్కడ ఇంటర్నేషనల్ బబుల్ గమ్ ఎగ్జిబిషన్ అస్సలు లేదు. అయ్యమ్మా, నిన్ను పట్టుకోవడానికి మేము వేసిన ప్లాన్ ఇది. ఇప్పుడు చూడు, నీకు ఎలా చుక్కలు చూపిస్తాము. ఎవరు పని పడతారో రా చూసుకుందాం. మోటు, ఊదు ఊదు, ఎన్ని బబుల్ గమ్లు ఊతావో ఊదు. తప్పించుకున్నాను.
పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా సింగన్ సార్, మీరు వెంటనే కొబ్బరికాయలు ఫైర్ చేయండి. చాలు, ఇక నన్ను కొట్టొద్దు. నేను నా తప్పుని ఒప్పుకుంటున్నాను. నేనే కమిషనర్ వాళ్ళ ఇంట్లో బబుల్ గమ్స్ ని పెట్టి వాళ్ళు ఇరుక్కునేలా చేసింది. దయచేసి నన్ను క్షమించండి. ఆ దొంగతనాలని చేసింది నేనే. జైలుకి పద, అక్కడ కూర్చొని బబుల్ గమ్ నములు. మోటు ఇలా చూడు. ఈ రోజు న్యూస్, ఈజిప్ట్ లో మెజిషియన్ మ్యాజికల్ మీసాలు అతన్ని వదిలి వెళ్ళిపోయాయి. పారిపోయాడా? అతని మీసాలు వెళ్ళి ఎవరి ఫేస్ కి ఫిక్స్ అవుతాయో వాళ్ళు మహా గొప్ప మెజిషియన్లు అయిపోతారు. అయితే పద, త్వరగా మనం ఆ మీసాన్ని కనిపెట్టి మన ఫేస్ కి ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా లేట్ అయింది మోటు. మేసం ఇప్పుడు జాన్ ఫేస్ కి ఫిక్స్ అయిపోయింది. అతను నన్ను ఇప్పుడు డాంకీగా మార్చేశాడు. డాంకీని చేసేసాడా? చూసావా, ఈ డాంకీని చేసేసాడు. డాంకీ మాట్లాడుతోందా? డాంకీ మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడుతుంది? ఒకవేళ ఇప్పుడు నువ్వు డాంకీ అయి ఉంటే ఇంతకు ముందు ఏంగా ఉన్నావు? నెంబర్ 1 పొద్దున్నే లేచి చూసేసరికి జాన్ ఫేస్ కి భయంకరమైన మేసం ఒకటి ఉంది. ఆ మేసాన్ని చూసి నేను నవ్వడం మొదలు పెట్టాను. అంతే, జాన్ కోప్పడి నన్ను ఇలా ఇదంతా అబద్ధం. అలా జరిగే అవకాశం లేదు. అసలు అలా ఎలా జరుగుతుంది? ఏంటిది? అరే, ఏం జరుగుతోంది పతులు? అతను వస్తున్నాడు అనుకుంటాను. తాగండి. బాబు, మోటు పతులు ఎలా ఉన్నారు? ఇంతవరకు బాగానే ఉన్నావు, కానీ తర్వాత ఎలా ఉంటావో తెలియదే. బాబు, ఇకపై మీ పథకాలు, ప్లాన్స్ అన్ని నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అరే మోటు పతులు, ఎందుకు భయపడుతున్నారు? ఈ జోన్ ఖచ్చితంగా పథకం వేసి ఇక్కడికి వచ్చాడు. ఢీకొట్టన్నా, నీకు ఎటకారం ఎక్కువైపోయింది. ఇప్పుడే సరి చేస్తాను. అబ్రకడాబ్రా, గిలి గిలి గిలి, చూడు. వీల్లేదు, బాబాని గురిలాగా మార్చేసావా? సంగతి వదిలేండి, అతను అలా ఉండడం కరెక్ట్. వినండి, ఇప్పుడు మీరిద్దరు నా కోసం ఒక పని చేయాలి. నేను చెయ్యను. ఏం చెప్పినా సరే నేను చెయ్యను. లేకపోతే మిమ్మల్ని డాగీగా మార్చేస్తాను. డాగీ ఏ పని కూడా చెయ్యనని చెప్పదు. చెప్పు. ఇప్పుడు దారిలోకి వచ్చారు. రండి, నాతో పాటు రండి. ఇదే మిస్టర్ లోన్లీ గారి ఇల్లు. ఇక వీళ్ళే ఆయన టైట్ సెక్యూరిటీ. నేనేమనుకుంటున్నానంటే, మిస్టర్ లోన్లీ గారు ఆ కార్లన్నింటినీ దాటుకుని ఆయనే స్వయంగా నా దగ్గరికి రావాలి. అతను నా వీసాని ఎగతాళి చేశాడు. ఆయన ఇంట్లోంచి బయటికి రప్పించాలి. అప్పుడే ఆయన నా దగ్గర క్షమాపణ అడుగుతారు. కానీ ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. కాంపౌండ్ లోపల చాలా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. మీరు వాటిలోంచి తప్పించుకుని వెళ్ళాలి.
నా తరపు నుంచి మీ ఇద్దరికి ఒక లైఫ్ లైన్ తీసుకోండి. ఇప్పుడు ఫటాఫట్ లోపలికి వెళ్ళండి. కానీ ఇప్పుడు నువ్వు మెజిషియన్ అయిపోయావు కదా జాన్, నువ్వే వెళ్ళి ఈ పని చేయొచ్చు కదా. ఏవైతే నా కంటికి కనిపించవో వాటి మీద నేను మ్యాజిక్ చేయలేను. మైండ్స్ భూమి లోపల ఉంటాయి కాబట్టి వాటి మీద నా మ్యాజిక్ పని చేయదు. అందుకని మీరు వెళ్ళక తప్పదు. అరే లోపలికి పంపిస్తున్నావా లేక పైవాడి దగ్గరికే పంపించాలనుకుంటున్నావా? ఇప్పుడు మేము ఆ ల్యాండ్ మైన్స్ ని ఎలా దాటి లోపలికి వెళ్ళగలం? బాక్స్ ఓపెన్ చేసి లోపల చూడండి. ఆ గ్లాస్ వేసుకుంటే ల్యాండ్ మైన్స్ ఎక్కడున్నాయో మీకు సరిగ్గా కనిపిస్తాయి. ఎవరక్కడ? మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? బోటు మీరు త్వరగా వెళ్ళండి. నేను ఇతని డాగిలా మార్చి ఇతనితో ఆడుకుంటాను. ఇతని డాగిలా మార్చు. చూసి నడపలేవా? నీకు చూసి నడపడం చేత కాదా? చూసారా ఇతని డాగిలా ఎలా మార్చాను? మీరు డాగిలా మారాలా? త్వరగా లోపలికి వెళ్ళండి. అరే పతులు త్వరగా పరిగెత్తు, లేదంటే మనం కూడా డాగిల్లాగా మారిపోతాం. మోటు ఇక్కడ చాలా మైన్స్ ఉన్నాయి. చాలా ప్రమాదం. చూసావా మోటు, మైన్స్ తిరుగుతూ ఉన్నాయి. మనల్ని బాగా ఇరికించాడు. వదిలేయద్దు మోటు, నీ బయట భరించలేదు. అరే వీల్లేదు. జాగ్రత్త. తప్పించుకున్నా. అరే ఏం చేస్తున్నావు మోటు? కింద మైన్స్ ఉన్నాయి పతులు. అరే పతులు నువ్వేం చేస్తున్నావు? అరే మోటు, తప్పించుకున్నావు. మోటు అక్కడ చూడు. అరే పతులు, ఈ మైన్స్ మనని 4 వైపులా చుట్టుముట్టేశాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదోటి చెయ్యి పతులు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. అరే మోటు, మనం తప్పించుకోవడానికి ఒక ఐడియా ఉంది. నా చేతిని పట్టుకో మోటు. ఈ ల్యాండ్ లైన్స్ ని క్రాస్ చేసి మనం పైకి వెళ్ళిపోదాం. చూస్తూ ఉండి పతులు, ఇప్పుడు అతను జాన్ ని క్షమాపణ అడిగేలా నేను ఎలా కన్విన్స్ చేస్తాను? హలో సార్, దిస్ ఈజ్ మోటు పతులు. మీరు ఎలా ఉన్నారు? ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? మాకు సహాయం చేయండి, మాకు హెల్ప్ చేయండి. జాన్ మళ్ళీ డాగీస్ గా మార్చేస్తాడు, మాతో బాల్ ఆడుకుంటాడు. జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్. అరే జాన్, నువ్వా? లోపలికి ఎలా రాగలిగావు? నేను మీకు సన్ గ్లాసెస్ ఇచ్చాను కదా, దాంతో నేను లోపలికి వచ్చేసాను. సరేనా? బయట ఉన్న గాడ్స్ ని నా కమాండర్స్ అందరూ కంట్రోల్ చేశారు. ఆ తర్వాత నా రోబోట్స్ గేట్లని ఓపెన్ చేశాయి. జాన్, నువ్వు కావాలని ఇదంతా మా చేత చేయించావన్నమాట. అవును, ఇదేంటి టికెట్ బాబాయ్, నువ్వు కూడా తనతో చేతులు కలిపావా? ఏంటిది? నెంబర్ 1, నెంబర్ 2. జాన్ మనల్ని మోసం చేశాడు, కానీ ఎలా? ఎప్పుడైతే మృగంలా మారాడో అప్పుడంతా కార్ యాక్సిడెంట్ జరిగింది. మన దృష్టిని మరల్చడానికి ఏదో ఒకటి జరుగుతోంది. నేను ఆశించింది ఇదే. ఇదంతా ఒక నాటకం. పేపర్లో మీసో ఆడిచ్చింది కూడా నేనే. మోటుపత్తులు, ఆ జాన్ మీ సాయంతో లోపలికి వచ్చాడు. ఇప్పటికే మాటలు ఎక్కువైపోయాయి. మర్యాదగా ఆ క్యూబ్ ని నాకు ఇవ్వండి. నాకు తెలుసు అందులో ఈ ప్రపంచానికి సంబంధించిన టాప్ సీక్రెట్ ఉంది. ఇవ్వండి. అయితే నీకు కోచ్ కావాలా? వెళ్ళు, కోచ్ ని వెతుక్కో.
వెళ్ళి వెతుక్కో. ఏ క్యూబ్ లో కోడ్ ఉందో నీకు తెలియదు కదా. ప్రతి క్యూబ్ ని చెక్ చేసి తీరాలి. మిస్టర్ లోన్లీ, నేను పూర్తిగా సిద్ధమయ్యే ఇక్కడికి వచ్చాను. చూడండి డాక్టర్ వైరస్, ఇప్పుడు మీ పనితనాన్ని చూపించండి. ఓకే జాన్, మన మ్యాగ్నెటిక్ గ్యాడ్జెట్ అతని చేతుల్లో ఉండగానే స్కాన్ చేసేసింది. వద్దు, అలా చేయకండి ప్లీజ్. మోటు పత్తులు ఆయన్ని ఆపండి. పట్టుకున్నాను. అరే జరుగుతోంది. పొత్తులు, ఇదిగో మ్యాగ్నెట్. క్యూబ్ ని లాగు. జాన్, క్యూబ్ ని వదిలిపెట్టు. మోటు, క్యూబ్ ని వదిలేయి. వైరస్ గారు, మ్యాగ్నెట్ పవర్ ఇంక్రీజ్ చేయండి త్వరగా. పవర్ ని ఇంకొంచెం పెంచండి. ఫుల్గా పెట్టండి, ఫుల్గా పెట్టండి. అరే నా కంప్యూటర్స్. పత్తులు, ఏదో ఒకటి చెయ్యి. పెంచండి, పవర్ ఇంకా పెంచండి. మోటు ఏమైంది? నువ్వు లే మోటు. దొరికింది నా క్యూబ్. అయ్యమ్మా, మై నేమ్ ఇస్ చింగము. ఈ చింగం చేతి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. హ్యాండ్స్ అప్. అలారం మోగేలా చేసి సింగం సార్ని నేనే రప్పించాను. థ్యాంక్ యూ మోటు. నువ్వు శ్రమపడి నువ్వు క్యూబ్ ని దొంగల చేతికి చేరనివ్వకుండా చేసేసావు. ఇంకా సీక్రెట్ కోడ్ దీని వల్ల చాలా జాగ్రత్తగా ఉంది. అరే జాన్, నీ మీసాన్ని తీసుకువెళ్ళు. జైల్లో కూర్చుని మ్యాజిక్ చేద్దువు గాని, లేదంటే నీ మ్యాజిక్ పని చేయకుండా పోవచ్చు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.